చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫోక్ సాంగ్స్ కు ఉన్నటువంటి డిమాండ్ ఏ సాంగ్స్ కి లేవని చెప్పాలి. తాటి బెల్లం అంటూ మనందరినీ షేక్ చేసేసింది దేవకమ్మ. సెలబ్రిటీలతో సమానంగా ఉన్నారు మీ ఫోక్ పాటలు పాడేవాళ్ళు అందరూ. మళ్ళీ ఎన్నడొస్తావు నా ఆయన నా ఆయన నార ఆయన. మీ ఊరు ఎక్కడ అసలు? నల్గొండ. పాటలు పాడడం ఎప్పటి నుంచి? ఈ కూలి పని చేసుకుంటేనే మేము నాట్లల్లా గడ్డి బీక అటు ఇటు పోతాంగా, ఇక వరిసెలల్లా నాట్లల్లా పాడతాం. అలా పాడగా పాడగా సింగర్ అయిపోయారా? మీరేం చదువుకోలేదు, స్టూడియోకి వెళ్ళి ఇప్పుడు మీరు రాసిన పాటలు తప్పితే వేరే పాటలు మరి పాడాలంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఒక కాగితం మీద రాస్తావు మేడం, సెల్లులా నింపుతావు. ఆ పాట 2-3 సార్లు విన్నంటే మళ్ళీ అది పాడతా. ఆహా ఆహా. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బిడ్డ ఒక కొడుకు. సరే, ఇప్పుడు మరి తాటి బెల్లం పాట ఎట్లా పుట్టుకొచ్చింది? ఎట్లా గౌన్లో వాళ్ళు కళ్ళు గీస్తారు కదా, ఆ కళ్ళు గీసేటప్పుడు అక్కడ బెల్లం వస్తుంది తాడి చెట్టుకు, కత్తితో గీసినప్పుడు కింద పడ్డది. నీకు ఇంకా పాట వచ్చేసింది. నువ్వు పాటలు పాడతావా? ఇంకా పాడతా. ఇప్పుడు 4 పెళ్లిలకు 4 పెడతారు కదా, పెళ్లిళ్ళకి 4 పెడతారు. నేను ఇంకా 4 పెళ్లిళ్ళు అంటుంది ఏంటో అనుకుంటున్నాను. నేను పాడండి, ఎలా పడతారు? బంతి పూలు దచ్చి బంతల్లి నాను, బంతి పూలు దచ్చి బంతల్లి నాను, బాలుడా నా చేత బంతందుకోవా, బాలుడా నా చేత బంతందుకోవా. సూపర్. తాటి బెల్లం ఐదరొట్టె, తాటి బెల్లం ఐదరొట్టె, తిన నా మనసు ఆయరా దేవుడో జంద ఆరుడ. మళ్ళీ ఎన్నడొస్తావు నా ఆయన నా ఆయన నార ఆయన. ఈ పాట జబర్దస్త్ నోకరాజ్ దాకా వెళ్ళింది. అది మొన్న పాట పాడావు కదా నోకరాజ్, మీకు ఎంత ఇచ్చారు అమౌంట్? అంత ఇచ్చింది మేడం. ఫస్ట్ కూలి పని చేస్తే ఎంత వస్తుందమ్మా రోజుకి? ఎంత వస్తుంది ఇక మగ మనిషికి 400-500. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. రీసెంట్ టైమ్స్ లో ఫోక్ సాంగ్స్ కు ఉన్నటువంటి డిమాండ్ ఏ సాంగ్స్ కి లేవని చెప్పాలి. సో యూట్యూబ్ ఆన్ చేస్తుంటే రోజుకొక సాంగ్ వైరల్ అయిపోతుంది. ఎంతో మంది ఫోక్ సింగర్స్ కూడా చాలా వరకు అందరికి పరిచయం అవుతున్నారు. ఈ ఫోక్ లో కూడా పాటలు బయటికి రావాలి, మాకు కూడా పేరు రావాలి అనుకుంటూ ఉన్నారు. బట్ రీసెంట్ టైమ్స్ లో సినిమా పాటలతో సమానంగా ఫోక్ సాంగ్స్ వైరల్ అవుతున్నాయి, అందరికి బాగా నచ్చుతూ ఉన్నాయి అనమాట. అంత బాగా మిలియన్ వ్యూస్ వస్తుంది. తాటి బెల్లం అంటూ మనందరినీ షేక్ చేసేసింది దేవకమ్మ. హాయ్ అమ్మా. హాయ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నాం. మంచిగా ఉన్నారు. ఓకే. ఇప్పట్లో చూస్తుంటే సెలబ్రిటీలతో సమానంగా ఉన్నారు మీ ఫోక్ పాటలు పాడేవాళ్ళు అందరూ. మీకు సంతోషంగా అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుంది మేడం. ఎక్కడ మీ ఊరు? ఎక్కడ అసలు? నల్గొండ. నల్గొండ నుంచి వచ్చారు? పల్లెటూరు, నల్గొండ దగ్గర. పల్లెటూరు. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? కూలి నేలే చేస్తాం మేడం. కూలి పని చేస్తుంటారు? ఓకే. పాటలు పాడడం ఎప్పటి నుంచి? ఈ కూలి పని చేసుకుంటేనే మేము నాట్లల్లా గడ్డి బీక అటు ఇటు పోతాంగా, ఇక వరిసెలల్లా నాట్లల్లా పాడతాం. నాట్లల్లో పాడతారు. అలా పాడగా పాడగా సింగర్ అయిపోయారా? చిన్నప్పటి నుంచి ఏమైనా ఉందా? లేదు నేను పాటలు పాడాలి అని ఏమైనా అనిపించింది? లేదు మేడం, చిన్నప్పటి నుంచి మేము నాట్లల్లో పాటలు పాడేది కదా. ఇక పాటలు పాడుతుంటే మా చిన్నమామ కొడుకు ఒక ఆయన మా మరిది ఉండే, ఇక అయితే వదినా నీకు పాటలు మస్తు పాటలు వస్తాయి, నువ్వు పాటలు పాడతావుగా, నేను ఒక అన్నం తీసుకొస్తా పాటలు పాడతా ఆయనను, నువ్వు పాడాలి వదినా అని చెప్పిండు. అవునా? ఓకే. చెప్పి ఇక ఆయన తీసుకొచ్చిండు. లతీఫ్, ఆయన నకరకల్లు. నకరేకల్. ఓహో. ముస్లిం ఆయన. అచ్చచ్చా. ఓకే. తీసుకొస్తే ఇక పాడిచ్చిండు, ఇంటికాడ పాడిచ్చిండు. సెల్లులా పాడుకొని పోయి ఆడ షూటింగ్లో పాడిచ్చిండు. నిమ్మలు దానిమ్మలు ఫస్ట్ పాట అదే. ఓహో, ఫస్ట్ పాట మీరు నిమ్మలు దానిమ్మలు పాట పాడారు. అది కూడా చాలా మిలియన్ వ్యూస్ వచ్చాయి కదా. ఐ థింక్ 3.2 మిలియన్ ఏమో వచ్చింది. అంటే 3 years ముందు పాడారు, 4 years ముందు. ఓకే. ఫస్ట్ పాడిన పాట అదేనా? అదే, నిమ్మలు దానిమ్మలు. నిమ్మలు దానిమ్మల. మరొకసారి పాడండి మా కోసం. నిమ్మలు దానిమ్మలు, నిమ్మలు దానిమ్మలు, అంసై కోగిలలో నిమ్మలు దానిమ్మలు, వనము చూడవదం రండి, వనము చూడవదం రండి, వన జనక సుందర
రే వనము చూడవదము రండి వనమూల నాది మనసు కలయే గ్రామాయణ వనమూల నాది మనసు ఎంతన్నా నీది మనసు కరుగది రవ్వంతయో ఎంతన్నా నీది మనసు నిలుటాదము నీది పుటువ నా వద్ద లేదయో నిలుటాదము నీది పుటువ చుట్టూ సున్నాల గోడ నడుమ వద్దాల మేడ చుట్టూ సున్నాల గోడ. కాదు దేవకమ్మ, ఇప్పుడు పాటలు పాడుతున్నారు, ఈ పాటలు ఎవరు రాస్తారు అంటే మీరే? నేనే పాడతా మేడం, వాళ్ళు రాయరు. రాసిన పాటలు నాకు చదువు రాదుగా. మరి ఎట్లా అంటే మీరు ఇప్పుడు నేను నాట్లల్లా కలుపులల్లా గట్లా నేను నేర్చుకున్నా, అవి నాకు నోటికి పడతాయి ఎప్పుడు. ఓకే, అక్కడ పని చేసేటప్పుడు అందరూ పాడుకుంటూ పని చేస్తారు? పాడుకుంటా పని చేస్తాం. అది నేర్చుకున్నాం, అదే పాట పాడుతున్నారు మీరు. సూపర్ కదా. అయితే మీ ఊరు మొత్తం సింగర్లు ఉన్నారా? ఊరు మొత్తం ఎవరు లేరు, నేనే మా ఊర్లో. మీ ఒక్కలే ఉన్నారా? మరి ఎవరు పాడుతుంటే విన్నారు మరి ఈ పాట ఫస్ట్? ఇక గట్నే నాట్లల్లా అక్కడిక్కడ పాడతారు కదా, మేము చిన్నప్పటి నుంచి ఇక కూలి పనికి పోయిన వాళ్ళం కదా. ఇక ఎవరు వచ్చి పాడినా కానీ అక్కడ ఊర్లో పొంటి గట్లా అటు ఇటు పోతాం. ఇక వాళ్ళు పాడిన పాట ఆ పాట వచ్చిందాక నేను గుర్తు పెట్టుకునేది, అది వచ్చి నా పాడుకునేది. అవునా? అది నోటికి పట్టుకుంటా. ఓకే, మరి మీరేం చదువుకోలేదు, స్టూడియోకి వెళ్ళి ఇప్పుడు మీరు రాసిన పాటలు తప్పితే వేరే పాటలు మరి పాడాలంటే ఎట్లా? పాటలు పాడాలంటే ఇప్పుడు నువ్వు ఒక కాగితం మీద రాస్తావు మేడం, రాసి పాడి సెల్లుల నింపుతావు. ఆ సెల్లుల పాట మావో నీకు పంపిస్తే ఆ పాట 2-3 సార్లు విన్నంటే మళ్ళీ అది పాడతా. సెల్లులో పంపిస్తే నువ్వు పాడతావు? ఆహా, పాడతా. ఆహా, సూపర్ టెక్నాలజీ బాగా. ఓకే, కాదు అప్పట్లో ఫోన్లు ఉండయా? లేవు మేడం. మరి ఇప్పుడు ఫోన్లు వచ్చాయి కదా? ఫోన్లు వచ్చినాయి. మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుంది. నాకు పెద్ద సెల్లు ఆడరాదు కదా, నా కొడుకుకే పంపిస్తారు. ఫోన్లు చేసినా ఇప్పుడు మీ అసంటి వాళ్ళు ఫోన్లు చేసినా నా కొడుకే చేస్తారు, నా కొడుకు తీసుకొస్తాడు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ఒక బిడ్డ ఒక కొడుకు. ఒక బిడ్డ ఒక కొడుకు. బిడ్డ అంటే ఆడపిల్ల? ఆడపిల్ల. అబ్బా సూపర్. పెళ్ళైపోయిందా అబ్బాయికి? అయ్యింది. ఆమె నా కోడలు. కోడలు మంచి కంట్రోల్లో పెట్టారు, అయితే చాలా సైలెంట్గా ఉంది. ఓకే, సో మరి మీరు పొలంలో పనులు చేస్తూ పాటలు పాడుకుంటూ ఉంటారు కదా, మరి ఈ తాటి బెల్లం పాట ఎట్లా వచ్చింది? అదంటే ఫస్ట్ ఏదో మీరు పాడేశారు, మరి ఈ పాట ఎట్లా వచ్చింది? అది నేనే కై కట్టిన మేడం. ఇది కూడా మీరే కట్టారా? నేనే కట్టి. ఏం కట్టారు? కై కట్టిన అన్నట్టు. పదం కై కట్టిన అంటే నేనే రాశాను అని అర్థం. లాంగ్వేజ్ బాగుంది. ఏ ఊరు భాష ఇది? నల్గొండ. నల్గొండ భాష. మరి మీరు తిన్నారా అంటానికి తిన్నారనే వస్తుందా? తిన్నామనే చెప్తాం. మరి ఇంకేదైనా కొత్తగా చెప్పండి. భాషలు ఏమున్నాయి, తెలుగులో వాడతాం కదా మేము. తెలుగులోనే పాడతారా? సరే, మాకు ఇంగ్లీష్ రాదు. ఓకే, ఇంగ్లీష్ అనే వచ్చిందిగా ఇప్పుడు, అదే ఇంగ్లీష్. అదొకటి అనగానే వస్తుందా మేడం భాష? అంతేనా? సరే, ఇంగ్లీష్లో నీకేం పదాలు రావు? అయితే రావు. సరే, మాట్లాడేదాన్ని ఏమంటారు? మాట్లాడేది తెలుగులో మాట్లాడతాను. మాట్లాడేదాన్ని ఏమంటారు? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, మీ అబ్బాయి దగ్గర ఉందన్నావు కదా, ఏంటిది అది? ఏం సెల్ ఉంది. అదేంటిది మరి పదం? ఇంగ్లీష్. సెల్ అనేది ఇంగ్లీష్. అదే తెలుగులో ఏమంటారు తెలుసా? ఏమంటారు చెప్పు? సెల్లే అంటాం కదా మేడం. మరి తెలుగులో కూడా సెల్లే అంటాం. తెలుగులో వేరే పదం ఉంది, చరవాణి అంటారు. అది నాకు రాదు మేడం. అది నీకు రాదా? ఓకే, సరే సరే. ఇప్పుడు మరి తాటి బెల్లం పాట ఎట్లా పుట్టుకొచ్చింది? నేనే పాడినా అది. సరే, నువ్వే పాడావు, ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు ఆ ఫస్ట్ పాట ఏమో పొలంలో పనులు చేసుకుంటూ వచ్చిందని చెప్పావు, ఎవరో తీసుకెళ్లారు. మరి ఈ పాట ఎట్లా పదాలు? గౌన్లోళ్ళు కళ్ళు గీస్తారు కదా. ఎవరెవరు? గౌన్లోళ్ళు కళ్ళు గీస్తారుగా. ఆ కళ్ళు గీసేటప్పుడు అక్కడ బెల్లం వస్తుంది తాడి చెట్టుకు. ఆ బెల్లం గీసినప్పుడు కత్తితో గీసినప్పుడు కింద పడ్డది. నీకు ఇంకా పాట వచ్చేసింది. అది పాట పాపం, ఆయన కత్తితో గీయడమే తప్పు అయిపోయింది అయితే. ఓకే, అప్పుడు అంటే నీకు ఏదైనా నీ కంటికి ఒక పని జరుగుతుందంటే దాన్ని పాటగా చేసేస్తావా? పాటగా చేస్తా. అంతేనా? ఓ, ఇదేదో బాగుంది. సరే సరే, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ గురించి ఏదైనా ఒక పాట చెప్పగలవా? ఊరికే ఒక లైన్లో అట్లా అనుకుని చేసేస్తావు కదా. వీళ్ళ గురించి ఏం పాట ఇప్పటికి నాకే వస్తుంది మేడం. ఇప్పుడు కష్టమేనంటావా? కష్టమే. సరే, మరి ఈ తాటి బెల్లం స్టోరీ అయితే అట్లా వచ్చింది. ఆయన తాటికలు తీయడం వల్ల నువ్వు సాంగ్ నేను పాడగలిగాను. ఓకే, సరే, నువ్వు లోపల పాటలు పాడుతున్నావు, బాగానే ఉంది. ఈ పాట జబర్దస్త్ నూకరాజ్ దాకా ఎలా వెళ్ళింది? ఇప్పుడు భూతం రమేష్ అన్న వచ్చి ఇంటర్వ్యూకి వచ్చిండు, మా ఇంటికి వచ్చిండు, తీసుకొని వచ్చిండు, అది సెల్లులలో పెట్టిండు.
సెల్లులలో పెట్టిండు. ఆ సెల్లులో చూసి నెంబర్ తీసుకొని ఆయన కాడ నా కొడుకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నెంబర్ బట్టి ఫోన్ చేస్తే రా ఈ సాంగ్ నేను పాడిస్తారా అంటే వచ్చినాం. నన్ను తీసుకొచ్చి పాడించిండు. హైదరాబాద్ వచ్చి పాడారు. ఓకే, ఇది ఒకసారి మా కోసం ఒకసారి అందుకోండి. తాటి బెల్లం ఐదరొట్టె తాటి బెల్లం ఐదరొట్టె ఈయన మనసు ఆయరా దేవుడో జంద ఆరుడ మళ్ళీ ఎన్నడొస్తావు నా ఆయన నార ఆయన బోనగిరి బోటు బిల్ల బోనగిరి బోటు బిల్ల పేటన మనసు ఆయరా దేవుడో జంద ఆరుడ మళ్ళీ ఎన్నడొస్తావు నా ఆయన నార ఆయన హైదరాబాదు అద్దాల రైకే హైదరాబాదు అద్దాల రైకే తో అడగన మనసు ఆయరా దేవుడో జంద ఆరుడ మళ్ళీ ఎన్నడొస్తావు నా ఆయన నార ఆయన. సూపర్. యాక్చువల్లీ పాడేటప్పుడు మధ్యలో అని అవుతుంది కదా, అప్పుడు బ్రీతింగ్ అనేది ఒక నిమిషం ఆగుతుంది కదా, ఇబ్బందిగా అనిపించట్లేదా? నాకేం ఇబ్బంది అనిపించదు. ఇక ఇదేంటి కొత్త స్టైల్? అది నాకు నోటికి పట్టిందిగా మేడం. నోటికి పట్టింది సాపుగానే వస్తుంది. నాకు ఇక సాపుగానే వస్తుంది. మీ భాష బాగుందమ్మా. సాపుగా అంటే ఈజీగానా? ఈజీగా వస్తుంది. ఈజీగా వస్తుంది. ఓకే ఓకే, సో స్వీట్. ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నువ్వు పాటలు పాడతావా? ఇంకా పాడతావు? మరి పాటలు ఇప్పుడు నాలుగు పాటలు కూడా పాడతా. తొట్టెల పాటలు పాడతా. ఏం పాటలు? పెళ్లిళ్ళ పాటలు పాడతా. ఏం పాటలు? ఇప్పుడు 4 పెళ్లిళ్ళకు 4 పెడతారు కదా. పెళ్లిళ్ళకి 4 పెడతారు. నేను ఇంకా 4 పెళ్లిళ్ళు అంటుంది ఏంటో అనుకుంటున్నాను నేను. సరే, పెళ్లిళ్ళకి 4 పెడతారు, అప్పుడు ఒక పాట పాడతారా? సరే పాడండి, ఎలా పాడతారు? బంతి పూలు దచ్చి బంతల్లి నాను బంతి పూలు దచ్చి బంతల్లి నాను బాలుడా నా చేత బంతందుకోవా బాలుడా నా చేత బంతందుకోవా నలుగుకు రావయ్య నాద ప్రహ్లాద నలుగుకు రావయ్య నాద ప్రహ్లాద వ్యగ్రంగా రావయ్య వేణుగోపాల వ్యగ్రంగా రావయ్య వేణుగోపాల గోరెంక పూదచ్చి గొలుసల్లినాను గోరెంక పూదచ్చి గొలుసల్లినాను గోపాలకృష్ణయ్య గొలుసందుకోవా గోపాలకృష్ణయ్య గొలుసందుకోవా నలుగుకు రావయ్య నాద ప్రహ్లాద నలుగుకు రావయ్య నాద ప్రహ్లాద వ్యగ్రంగా రావయ్య వేణుగోపాల వ్యగ్రంగా రావయ్య వేణుగోపాల మల్లెపూలు దచ్చి మాలల్లినాను మల్లెపూలు దచ్చి మాలల్లినాను మానవుడా నా చేతి మాలందుకోవా మానవుడా నా చేతి మాలందుకోవా. ఈ పాటలన్నీ ఎక్కడున్నాయి అంటే మీరు రెగ్యులర్గా అందరూ ఫంక్షన్స్కి వెళ్తారు కాబట్టి అలా ఎవరో పాడతారు, మీరు పాడేస్తాం. కొత్త పాటలేం కాదు, ఇవి పాత పాటలే. పాటకు మేము 7 అక్కలు చెల్లెళ్ళం, మాకు అందరికి వస్తాయి పాటలు. 7 అక్క చెల్లెళ్ళు మొత్తం సింగర్సేనా? మొత్తం పాడతారు. మొత్తం ఏ ఫంక్షన్ లో ఉన్నా మీరేనా? ఏ ఫంక్షన్ పోయినా మేము పాడుతూనే ఉంటారు. ఓ సూపర్. అయితే ఇప్పుడు మీరు పాట పాడారు, ఇది బాగా నేమ్ వచ్చింది. ఎంత యూట్యూబ్ లో ఎంతమంది చూసారో తెలుసా అమ్మ మీకు? నాకు తెలియదుగా మేడం, ఆ సెల్లులలో పోయేది మా కొడుకులకి ఎరక. సరే, మీ అబ్బాయి ఏమన్నా చెప్పాడా? చెప్తాడు. ఏమని చెప్పాడు? ఏమో నువ్వు గాయాలు అడిగితే ఫస్ట్ నాడు అడిగితేనే 2 లక్షలు ఏమో పోయింది అన్నాడు. 2 లక్షలు అన్నాడా? ఇప్పుడు మిలియన్ వెళ్ళింది. ఇప్పుడు మిలియన్ అంటే నాకు తెలియదుగా మేడం. సరే, 2 లక్షలు అంటే తెలుసు కదా? లక్షలు అంటే తెలుసు. మరి 2 లక్షల మంది చూడడం కూడా ఎక్కువే కదా? ఎక్కువనే. సంతోషమే అనిపిస్తుంది కదా. నువ్వు ఇంట్లో సరదాగా పాడిన పాట ఎక్కడో యూట్యూబ్ లో పాడితే ఇంతమంది చూసారు, అందరికీ నచ్చుతుంది కదా. సరే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా? మరి ఇంకేముంది మేడం, ఇట్లా ఇంకా పాటలు పాడుతుంటే ఇట్లా ఇంటర్వ్యూ తీసుకుంటారుగా, ఇంకా నన్ను పైకి రప్పియాలని ఉంది. పైకి రప్పియాలి. ఇంకా నల్గొండ నుంచి హైదరాబాద్ వచ్చేసిన. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇంకెక్కడ వెళ్ళిపోతారా? సరే, సో ఇప్పుడు పాటలకి మరి కొంతమంది ఏంటంటే ఇప్పుడు సింగర్స్ చాలా మంది వైరల్ అయ్యారు తెలుసా? రాను రాను బొంబాయికి రాను ఎంత వైరల్ అయింది పాట. అయింది. ఏదో ఒకసారి మీరు పాడితే వినాలంది. వచ్చా? అది రాదు మేడం నాకు. వాళ్ళు చదువుకొని రాసిరు కదా, వింటారు కదా మీరు. అదే ఇక ఇంటర్ అంటే నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలే ఆ పాటల మీద. రాను రాను అనగానే మీకు నచ్చలేదు కదా? అది నాకు అర్థమైంది. ఎందుకు నచ్చదు, వాళ్ళు వాడినవి నచ్చుతుంది కానీ నేను అంత ఇంట్రెస్ట్ పెట్టి నేర్చలే అన్నట్టు. ఏం పెట్టి పాట ఇందాక అన్నారు, చెప్పండి. ఎంత పెట్టి? ఇంట్రెస్ట్ పెట్టి. ఇంట్రెస్ట్ అనేది ఇంగ్లీషా? నాకు ఇంగ్లీష్ రాదు. తెలుగు ఇంట్రెస్ట్ అనేది. ఓకే, సరే. రాను రాను బొంబాయికి రాని వినలేదు. ఎర్ర ఎర్ర రుమాలు కట్టి అని ఒక పాట మల్లమ్మ పాడింది రీసెంట్గా, అదన్నా విన్నారా? ఏమగా మొదట అతరాలు ఒకటే వస్తాయి కానీ ఇక ఒకటి వాడితే మనకు మంచిగా అనిపించదు. సరే, సో దేవకమ్మ గారు, ఏంటి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? ఏం చేస్తాం మేడం, వంట పని చేస్తాం. ఏం వంటలు బాగా చేస్తారు చెప్పండి? ఇక అన్నం వండుకుంటాము, కూరలు చేసుకుంటాము.
ఆహా. ఆ, అన్ని పిండి వంటలు కూడా చేస్తాను నేను. మరి ఉత్తిగా ఎందుకు వచ్చారు? నాకు ఏవో తీసుకురావాల్సింది కదా. ఇప్పుడు ఇదేలేగా మేడం. సరే, పిండి వంటల్లో ఏం చేస్తారు? పిండి వంటలు అంటే మేము తెలుగులో చెప్పినవి నీకు అర్థమవుతాయా? అరిసెలు చేస్తా, లడ్డూలు చేస్తా. ఆ, తెలుగులో చెప్తే అర్థం కాదు నాకు. నేను బ్రిటిష్. ఓకే, కమాన్. అరిసెలు మా ఊర్లో కూడా అరిసెలు అనే అంటారు. అంటారా? అది తెలుగే. అరిసెలు చేస్తా, లడ్డూలు చేస్తా, పూరీలు చేస్తా. పూరీలా? పూరీలు అంటే టిఫిన్ పూరీలా? టిఫిన్ పూరి. మరి టిఫిన్ ఎందుకు వచ్చింది ఇప్పుడు వంటకాల్లో? సరే చెప్పు ఇంకా. కారపప్పలు చేస్తా. కారపప్పలు అంటే ఏంటి? సన్న సన్నగా ఉంటాయా? ఇట్లా బిల్లలోళ్ళు ఉంటాయిగా మేడం, ఇట్లా ఏలుపు కారపప్పలు అంటారు. కారపప్పలు. కారపూస. మా ఊర్లో కారపూస అంటారు దాన్ని, మీరు కారపప్పలు అంటారా? ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తావు? ఇక సుట్లు చేస్తాం. ఏడుది? సుట్లు ఇట్లా సేగుబిల్లలు అంటాం మేము. అవి సుట్లు. స్వీట్గా ఉంటుందా హాట్గా ఉంటుందా? హాట్గానే ఉంటుంది సుట్లు. ఇంకేముంది మేడం, మేము చేసే గయ్యి. అంతేనా? ఏంటి నల్గొండకి ఫేమస్ ఏంటి? ఫేమస్ అంటే ఇక అన్ని చేసే వాళ్ళు చేస్తారు, కానీ నేను చేసేవి అయితే అవి చేస్తా. మీరు ఇంట్లో అవి చేస్తారు? మేము ఇంట్లోకి చేస్తాం. సరే, కూరల్లో నాన్ వెజ్ బాగా వండుతారా? వండుకుంటాం. ఏం కూరలు బాగా తింటారు ఇంట్లో? మటన్ తింటాం, చికెన్ తింటాం, కూరగాయలు తింటాం, పప్పు తింటాం. ఏది బాగా చేస్తారు మీరు అన్నిట్లో? నాన్ వెజ్జా వెజ్జా? అన్ని మంచిగానే చేసుకుంటాం. లేదు, ఒకటే చెప్పాలి. నాన్ వెజ్ బాగా చేస్తారా, వెజ్ బాగా చేస్తారా? మటన్ కూడా మంచిగానే చేస్తాం మేడం. మటన్ పచ్చడి కూడా చేస్తాను నేను. మటన్ పచ్చడి? చికెన్ పచ్చడి చేస్తాం, మటన్ పచ్చడి చేస్తా, కర్రీ అంతా కర్రీ వండుతారు. ఓకే, సూపర్. మామిడికాయ సీజన్లో వచ్చింది కదా, మరి మామిడికాయ పచ్చడి పెట్టారా? పెడతాం. పెడతారు? ఓ సూపర్. మామిడికాయ పచ్చడి పెడతాం, నిమ్మకాయ పచ్చడి పెడతాం, చింతకాయ పచ్చడి పెడతాం. మా ఊర్లలో అయ్యే నడుస్తాయి. అయ్యే నడుస్తాయి. ఓకే. ఊర్లో అంతా కరెంట్ ఇప్పుడు అంతా బాగానే ఉంటుందా? ఉంటుంది. పోతుందా? పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఇక ఎప్పుడు ఉంటుందా? పోతుంది. పోతుంది. ఒకసారి తీసేస్తారు, ఒక గంట 2 గంటలకు మళ్ళీ ఇస్తారు. ఓకే, సరే. దేవకమ్మ, ఏంటి ఇప్పుడు నెక్స్ట్ పాటలు పాడదాం అనుకుంటున్నావు? ఇప్పుడు ఈ పాట తర్వాత ఇంకో ఆఫర్ వచ్చింది అనుకో, మరి రోజు హైదరాబాద్ రావాలి మరి నువ్వు. వస్తా మేడం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయాలి. వస్తావా? మరి అంకుల్ ఏమనరా నీకు? అబ్జెక్షన్ చెప్పరా? ఎందుకు చెప్తాడు? ఏమన్నాడు? పోయిరా అంటాడా? పోయిరా అంటే. పాపం ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు మీరు పాటలు పాడితే? ఇంట్లో పనులు నాకు కోడలు లేదు. ఓహో, కోడలు చేస్తుందా? అప్పుడు కోడలు కూడా తెచ్చారు కదా పాపం. అంకుల్ పరిస్థితి ఏంటి మరి? అంకుల్ ఇప్పుడు నా బిడ్డ కాడుండు. మీ అబ్బాయి చూసుకుంటాడా? నా బిడ్డ కాడుండు. మేము ఇక్కడ ఊరికి వచ్చినాం కాబట్టి బిడ్డ కాడికి పోయిండు. కూతురు దగ్గర ఉండు. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన కూలేసేస్తాడు మేడం. ఓకే. కూలి పని చేస్తే ఎంత వస్తుందమ్మా రోజుకి? ఎంత వస్తుంది? ఇక అప్పటి రోజుల్లో తక్కువనే ఉండే, కానీ ఇప్పుడు మగ మనిషికి 400-500 ఇస్తారు. ఇక మనకు ఆడవాళ్ళకు మాకు 300-350 ఇట్లా ఇస్తారు. ఆడవాళ్ళకి తక్కువ? ఆడవాళ్ళకి తక్కువనే ఉంటుంది. పని చేసేది ఆడవాళ్ళేనా కదా ఎక్కువ? పని చేసేది ఆడవాళ్ళు అయినా ఆడవాళ్ళకి తక్కువనే ఉంటుంది మేడం. ఎందుకట్లా? కూలి ఎన్ని రోజులు పని ఉంటుంది? ఇక ఇత్తనాలు పెట్టిన కానించి, ఇప్పుడు పత్తి గింజలు గట్ట పెట్టిన కానించి ఇక పత్తి అయిపోయిన దాకా ఉంటుంది. ఇప్పుడు పత్తి అయిపోయింది అనుకో, నెక్స్ట్ ఏంటి? పత్తి అయిపోతే ఇక ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, అప్పుడు ఏం పనులు ఉండవు. ఏముండవు, ఇంటికానే ఉంటారు. ఎండాకాలం తర్వాత మళ్ళీ పనులు. మరి నెల మొత్తంలో ఎన్ని రోజులు పనికి వెళ్తారమ్మా మీరు? ఇప్పుడు ఇత్తనాలు పెట్టినప్పుడు ఇప్పుడు పని ఎప్పుడు ఎండాకాలం వచ్చినాక ఉంటూనే ఉంటుంది పని. ఇక ఎండాకాలం వచ్చినప్పుడు అప్పుడు ఒక నెల 2 నెలలు కూర్చుంటారు. ఇక చేసేవాళ్ళు ఉన్న పనికి పోతూనే ఉంటారు, చేతనైన వాళ్ళు. కానీ ఇక చేతకన్నా మాసరిది ఇంటికానే ఉంటుంది. నీకు చేత కదా? చేతనైతే మేడం, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయా? మరి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. నడవసలేదు. కాళ్ళు కూర్చుంటే లేవరాదు, కింద కూర్చోరాదు మేడం. అవునా? ఎంత మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 55 దగ్గర 60 దాకా ఉంటాయి. 60 దాకా ఉన్నాయి మీకు. ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు మీరు. మరి మా పరిస్థితి 60 వస్తే ఏంటో తెలియదు. ఇప్పటికీ పనులు చేస్తున్నాం. మరి ఇప్పటికి చేస్తున్నాం. మా అంత ఏజ్ వచ్చే వరకు ఇప్పుడు పిల్లలు చేయరు ఇప్పటోళ్ళు. అవును, కష్టమే, అది కష్టమే. ఇక చిన్నప్పటి నుంచి కష్టం చేసి బరువులు మోసి అవి మోసి ఇక ఇప్పుడు బాగా కాళ్ళ నొప్పులు వచ్చినాయి మేడం. కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇక ఇప్పుడు పనికి వంగి చేయాలంటే చేయలేకపోతున్నావు. సరే, కాదు మొన్న పాట పాడావు కదా, నూకరాజు మీకు ఎంత ఇచ్చారు అమౌంట్? ఇంకా అంత ఇచ్చింది మేడం. ఫస్టే పాట కాబట్టి నేను కూడా ఏం డిమాండ్ చేయలేదు. డిమాండ్ ఎంత ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు తెలుసా నీకు దేవకమ్మ? పైగా నీ ఇంగ్లీష్ పదాలు నాకు తెలియవు అంటున్నావు. ఫస్ట్ ఏంటి రిక్వెస్ట్, తర్వాత డిమాండ్. ఇవన్నీ ఏ వర్డ్స్? తెలుగు వర్డ్సా? చెప్పు, తెలుగు వర్డ్సా? ఏమో అట్లా వస్తుంది, అలా వస్తుంది. సర్లే, నువ్వు డిమాండ్ చేయలేదు కదా, ఎంత ఇచ్చాడు మరి నీకు రెమ్యునరేషన్? 30,000 ఇచ్చిండు. సూపర్, బాగా ఇచ్చిండు.
చాలా మంది పాటలు పాడించుకుంటారు, అంత కూడా ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదంటే మరి ఇప్పుడు నా పాట ఎంత ఫేమస్ అయింది మేడం. ఫేమస్ అయింది మేడం. ఫేమస్. సరే నల్గొండ వస్తే గుర్తుపడతారా నన్ను? ఏమో మేడం, మరి నువ్వు ఎప్పుడు వస్తావు? ఇంటర్వ్యూ తర్వాత వస్తా. అంటే గుర్తుపడతారా లేదా? మరి నీతో ఉంటే ఫేమస్ అయిపోతాం కదా. గుర్తుపడతా. నువ్వు పాడితే ఫేమస్ అయిపోయారు, నీతో ఇంటర్వ్యూ చేస్తే నేను ఫేమస్. ఏమంటే నాది ఒక ఫోటో తీసుకో, నిన్ను చూసి నేను గుర్తుపడతా. ఫోటో చూసి గుర్తుపడతా నిన్ను. ఓకే, నీతో నేను ఫోటో దిగాలి, అప్పుడు నీ బట్టి నాకు అక్కడ ఫేమస్ పెరిగిద్ది, నన్ను గుర్తుపడతారు. ఓ సూపర్ 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 సూపర్. ఓకే, సినిమాలు చూస్తుంటావా? ఇప్పుడు పోతలేను మేడం. అప్పుడు ఎప్పుడో పోయినా సినిమాకు. ఇప్పుడు ఏమైనా సెల్లులల్లా టీవీలల్లా చూస్తున్నా. టీవీలో చూస్తున్నావా? ఓకే, ఏం సినిమాలు చూస్తావు నువ్వు? ఏమో ఇక పొరగాళ్ళు పెట్టిన అలా చూస్తూనే ఉంటా. పొరగాళ్ళు భలే ఉందమ్మా మీ భాష. పొరగాళ్ళు పెట్టినంత చూస్తారు. సరే, సో ఇప్పుడు 2 పాటలు పాడేసావు, ఇంకో మంచి పాట పాడు నా కోసం. శివ శివనెల్లి కూర శివనెల్లి కూర దేవానానెల్లి కూర తెచ్చాడై రాజు, దేవానానెల్లి కూర తెచ్చాడై రాజు, తెచ్చి దేవి చేతికిచ్చాడై రాజు, తెచ్చి దేవి చేతికిచ్చాడై రాజు, దేవి వండిన కూర మెచ్చాడై రాజు, దేవి వండిన కూర మెచ్చాడై రాజు, మెచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకోరాదా, మెచ్చకుంటే ఇంకో దాన్ని తెచ్చుకోరాదా, వెదురిల్లు గటారాదా వేలు కోరాదా, ఎదురిల్లు గటారాదా వేలు కోరాదా, సాటిల్లు గటారాదా సాధు కోరాదా. ఏంటిది? ఇల్లు ఏంటి, వెదురిల్లు ఏంటి, సాటిల్లు ఏంటి, అర్థం ఏంటి చెప్పు నాకు ఈ పాటకి. చెప్పనా? చెప్పు. అంటే కూర తెచ్చి దేవి చేతికి ఇచ్చిండు. ఓకే, ఇస్తే వన్య కూర మెచ్చతలేడు. ఎవరు? హస్బెండ్ మెచ్చట్లేదు. మెచ్చకుంటే నేను వన్య కూర మెచ్చతలేవుగా, ఆ కూర మెచ్చకుంటే ఇంకొక ఆమె చేసుకో అంటుండు అని అంటుంది. భార్య అంటుంది. ఇంకొక ఆమె చేసుకో అంటుంది. ఎదురిల్లు కట్టు, ఆమెతోటే ఏలుకో ఉండు, ఎదురుగా ఉండమంటా, ఎదురుగా ఆమెకు ఎదురుగానే ఉండు, సాటిల్లు కట్టు ఆమెనే సాదుకో అని చెప్తుంది అన్నట్టు. ఎవరావిడ? భార్య. ఎక్కడ ఉంటుంది? నల్గొండలో ఉంటుందా? పాటలు ఉంటుంది మేడం. పాటలో ఉంటుంది. అంటే ఊరికే జోక్ చేశానమ్మా. అదే అంటే ఇంత మంచి ఆమె ఎక్కడుందో తెలుసుకుందామని. ఇలా ఈ రోజుల్లో లేరు కదా, కూర నచ్చకపోతే ఇంకొక అమ్మాయిని చేసుకోమని చెప్పే అమ్మాయి ఉందా? అసలు ఉందా? అమ్మాయి ఉందా? లేదు, ఇప్పటి రోజులు లేదు. అప్పట్లో ఉన్నారా? అప్పట్లో ఉన్నారా? అప్పట్లో ఉన్నారు కాబట్టి అట్లా చెప్పిందా. అయ్యయ్యో, అయితే అప్పట్లో వాళ్ళే మంచి. ఇక అప్పుడు నచ్చకుంటే ఆమెను కొట్టబట్టేది, ఇక నన్ను కొట్టేది ఎందుకు, నేను నచ్చకుంటే ఇంకొక ఆమె చేసుకో నువ్వు అని ఆమె చెప్పింది అన్నట్టు. ఓకే, చాలా మంచివాడు అనుకుంటా అయితే ఆమె. ఓకే, ఈ పాటకి ఇంత అర్థం ఉందన్నమాట. అయితే నా పేరేం చెప్పు? సువర్ణ. సరే, నా పేరు మీద పాట పడతావా? ఎన్నడు కొట్టన్నా మగడమ్మా నేనేమి ఏదు, ఏటి కర్రతోని కొట్టానమ్మా నేనేమి ఏదు, దెబ్బలు తిన్నా ఒల్లమ్మా నేనేమి ఏదు, సద్దబూరలాగా వంగానమ్మా నేనేమి ఏదు, తాగితేనే తంతాడమ్మా నేనేమి ఏదు, తాగకుంటే మంచోడమ్మా నేనేమి ఏదు, వడనున్న మోగోళ్ళమ్మా నేనేమి ఏదు, చూడలేక వడ్డం వచ్చిరమ్మా నేనేమి ఏదు, అనుమానం అంట కట్టుతాడే నేనేమి ఏదు, అడ్డమైన తిట్లు తిట్టుతాడే నేనేమి ఏదు, చుట్టు గుడిచలేనోడమ్మా నేనేమి ఏదు, లచ్చ కట్నం అడుగుతాడమ్మా నేనేమి ఏదు, తాగుబోతున్నా మగడమ్మా నేనేమి ఏదు, ఎడదచ్చి కట్నం ఇద్దునమ్మా నేనేమి ఏదు. మీకు పెళ్ళైపోయింది కదా, ఇంకేంటి మరి కట్నం ఎందుకు అడుగుతున్నారు? మీ హస్బెండ్ మీద పాడుతున్నారు అన్నారు కదా. అట్లా ఉంది పాట. అది చెప్పు, ఈ పాటకు అర్థం చెప్పాల్సిందే. నువ్వు నవ్వుతున్నావు. ఆయన తాగి వస్తే తన్నుడు కొట్టుడు చేస్తాడు భార్య మీద. అయితే తాగి వస్తేనేమో తంతాడు, కొడతాడు, తాగకుంటే మంచిగానే ఉంటాడు. ఇట్లా కొడుతుండని చుట్టుపక్కల వాళ్ళు అడ్డం వస్తారు. ఎందుకు అట్ట కొడుతున్నావు? అవును, అడ్డం వస్తే వాళ్ళకు నీకు అలవాట, నీకు ఆయన అమ్మడు పోతావా, నువ్వు ఆయన ఎందుకు నీకు అడ్డం వచ్చిండని వాళ్ళ మీద అనుమానం అంట కడతాడు. ఓకే, అనుమానం అంట కడతాడు అని చెప్తుంది అన్నట్టు. అడ్డమైన తిట్లు ఆమెను భార్యను తిడతాడు. ఇంత అర్థం ఉంది ఆ పాటలో. ఓరు నాయను, ఈ పాట అందరూ పాడతారేగా? అందరూ వాళ్ళు పాడతారు మేడం, అందరికి వస్తుంది అది. ఓకే, సరే. ఇంత తాగుపోతాడా, నా పిల్లలు ఉండ్రి, నీ పెళ్ళి ఎట్ట చేయను అడుగు. ఈ గుడిసె లేనోడైనా కానీ ఇల్లు లేనోడైనా లచ్చ కట్నం అడుగుతుండు. నేను ఏడ తెచ్చి ఈ తాగుబోతోని పెట్టుకొని పిల్లల కోసం అంటుంది అన్నట్టు.
సూపర్ సూపర్ సూపర్. కాదు ఈ పాటలన్నీ ఒకప్పుడు ఎవరు పాడేవాళ్ళు? మీ పెద్దవాళ్ళు, మీ సిస్టర్స్ కదా? వాళ్ళు మేము మాసంటి వాళ్ళే అంత మీ హస్బెండ్ వాళ్ళు అంటే మీరు జరిగిన సిచ్యువేషన్ ని మీరు ఒక పదం కింద పాట కట్టేసి దాన్ని మీరు పాడేస్తున్నారు. అదే మా పాట అంటున్నారు. మీరు రాసుకోక్కర్లేదు అంటున్నారు. రాసుకునేది అక్కర్లేదు, మాకు చదువు రాదు, మేము చదువుకోలేకపోతే. అంటే ఇప్పుడు నీకు ఒక సిచ్యువేషన్ చెప్తే పాడేస్తావు, కొంచెం టైం పట్టిద్దా? టైం పడుతుంది. కొన్ని పిండి వంటలు వండుతూ ఉంది ఒక ఆవిడ, ఒక చోట వండుతుంది. అప్పుడే భర్త వచ్చి బాగా తాగేసి వచ్చి గొడవ చేస్తున్నాడు, ఆ పని చేయలేదు. పిల్లలకి ఏదో పెట్టాలి, వండి పెట్టాలి, వెంటనే పెట్టాలి. పిల్లలు ఆకలిని ఏడుస్తున్నారు. భర్త ఏమో గొడవ చేస్తున్నాడు, ఆవిడేమో ఖచ్చితంగా వంట చెయ్యాలి, ఆ వంట జరగట్లేదు. దీని మీద వెంటనే ఏదైనా 2 లైన్లు ట్రై చేయి. ఇక ఇప్పటికిప్పుడు రావాలంటే రాదు మేడం. నువ్వు ఒక కాగితం మీద రాసి నాకు, నేను మళ్ళీ వచ్చేటప్పుడు నీకు ఆ పాట పాడేసి. అంతేనా? ఇప్పుడు నేను రాసిస్తే నువ్వు వచ్చిన పాడతావు. సరే, నా పేరేంటి చెప్పు? సువర్ణ. యా, నా పేరు మీద వచ్చినప్పుడు ఒక పాట రాసుకురా. అదే నువ్వు రాసిస్తే నేను పాడతా. నేనే రాసుకోవాలా? నువ్వు కాగితం మీద నాకు రాసి, నేను ఆ పాట సెల్లులో నింపుకొని నేను పాడతా. సెల్లులో నింపుకొని పాడతావు? సరే, ఓకే, విల్ డూ ఇట్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. సరే, ఇప్పుడు నూకరాజు నీకు చక్కగా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చాడు, తనకి ఎంత అమౌంట్ వచ్చింది తెలుసా నీకు? మీ పిల్లలు ఏమైనా చెప్పారా? నాకు చెప్పలే మేడం. ఆ యూట్యూబ్ వీడియోతో చెప్పలే. 3.2 మిలియన్ అంటే ఎన్ని లక్షలు వచ్చినట్టు? దేవకమ్మ, ఇప్పటికే ఒక 2 డేస్లోనే చాలా మంచి వ్యూస్ వచ్చాయి ఈ పాటకి. ఇంకా 2-3 రోజుల్లో ఇంకెంత వ్యూస్ వస్తుందో చూద్దాం. ఇక నుంచి నీకు ఫోన్లు కూడా వస్తాయి మరి పాటలు పాడమని. మరి నీ స్టూడియోలకి వచ్చి మరి నువ్వు పాడగలను అంటున్నావు కాబట్టి, సో ఇంకా మరిన్ని పాటలు పాడాలని సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, చివరిగా నూకరాజు గురించి ఏమైనా చెప్పు. మంచి పాట పాడిచ్చాడు కదా నూకరాజు. ఆసియా గురించి ఏం చెప్తావు? నూకరాజుతో మాట్లాడతావు నువ్వు? మాట్లాడతా. ఏం మాట్లాడతాడు? ఎట్లా మాట్లాడతాడు? ఏం మాట్లాడతా, ఆయన అడిగింది చెప్తా అంతే. తర్వాత ఫోన్ చేసి పాట బాగుంది, చాలా మంది చూసారని చెప్పాడా? చెప్పాడా? ఇంకేమన్నాడు? పాట మంచిగా వచ్చిందమ్మా, చాలా పోయింది, పెద్దగా పాడిన పాట మంచిగా వచ్చింది అని చెప్పిండు. ఓకే, మళ్ళీ పాడించుకుంటాడేమో చూద్దాం. అయితే పాడించుకుంటాడా? సరే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే పాటలు పాడండి, చల్లగా ఉండండి. సరే మేడం.